హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాదిగ మహాశక్తి జెండా ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభలో ఎంఎంఎస్ జెండాను మోత్కుపల్లి నరసింహులు ఆవిష్కరించారు. మాదిగలను రాజ్యాధికార దిశగా తీసుకెళ్లేందుకు మాదిగ మహాశక్తి సంఘం పనిచేస్తుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. రాష్ట్రంలో 70 లక్షల జనాభా ఉన్న మాదిగలు తమ ఓటు తామే వేసుకోవాలని పిలుపునిచ్చారు. మాదిగలు ఐక్యంగా లేకపోవడం వల్లే రాజకీయంగా అన్యాయానికి గురవుతున్నామని భావోద్వేగానికి లోనయ్యారు. దళితులు అంటే కేవలం మాలలు అనే చందంగా కాంగ్రెస్ పార్టీ వేరుస్తుందని ఆరోపించారు. మాదిగలకు లోక్సభ, రాజ్యసభ స్థానాలలో ఒక్క సీటు కూడా కేటాయించలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మాదిగలను రాజకీయ శక్తిగా మారుస్తామని మోత్కుపల్లి నరసింహులు స్పష్టం చేశారు. అన్ని ఊళ్ళు కదిలోచి ఒక చోట నిలబడి ఎవరు రామా నరసింహుడు జగ్జీవన్ రామ్ ఒక మహనీయుడు పుట్టిన రోజు, ఒక మహనీయుడు ఈ భారతదేశానికి ఒక డిప్యూటీ సీఎం వరకు ఎదిగి దుర్మార్గుల కుట్రల వల్ల బలైపోయిన మా నాయకుడు జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి కావాల్సి ఉండే. అటువంటి నాయకుడు పుట్టిన రోజు ఈరోజు మేము మాదిగలకు సంబంధించినటువంటి మాదిగల మహాశక్తి అనేటువంటి ఓ కార్యక్రమాన్ని, ఒక జెండాను ఆవిష్కరించుకున్నాం. ఇది 70 లక్షల మందికి సంబంధించిన జెండా. ముఖ్యంగా ఈ జెండా 70 లక్షల మంది చేతబట్టుకొని ముందుకు పోతే 100%, 100% రాబోయే కాలంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయితే మాదిగలకు ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మాదిగలారా ఏకంగా అండి, లేవండి, ఎవరెవరి కోసం మనం పనిచేశాం. ఈసారి జెండా పట్టుకొని మనమే ముందు నడిచి మన జాతిని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎలాంటి ఉన్నో మీకు తెలుసు. నేను మాట మనిషిని, నేను పౌరుషం గల మనిషిని. నేను ఒక మాట చెప్పానంటే మీరు కూడా ఆలోచించాలి. 30 ఏళ్ళ నా జీవితం అయ్యా, 40 సంవత్సరాల పొలిటికల్ లైఫ్. నా జాతి కోసం, నా జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను ఊరుకుంటున్నా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు పిలవండి, మాట్లాడండి, మాదిగల మీటింగ్ పెట్టండి. మా డిమాండ్స్ అన్ని కరపత్రంలో వేశాం, ఎన్నోసార్లు మీ దృష్టికి తెచ్చాం. మీరు కనుక మాదిగల మీటింగ్ పెడితే బ్రహ్మాండంగా మేము సంతోషిస్తాం. మా డిమాండ్స్ అన్ని మీరు ఒప్పుకోండి. రాబోయే కాలంలో ఇప్పుడు తప్పు చేశారు, రాబోయే కాలంలో అయినా నేను న్యాయం చేస్తానని చెప్తే తప్పకుండా మేము కూడా ఆలోచిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.